బాగి ఒక చెట్టు చాటున దాక్కుని ఉంటే అమర్ వెనక వైపు నుంచి చేయి వేయటంతో చాలా భయపడిపోతుంది. బాగి అరవకు నేనేనంటూ అమర్ బాగి నోటిని మూసేసి సైగ చేస్తూ ఉంటారు. అలా బాగిని అక్కడే జాగ్రత్తగా ఉండమని చెప్పి మళ్ళీ రౌడీలందరినీ కూడా అమర్ చితక్కొట్టేస్తాడు. బాగి అందరు రౌడీల్ని నేను వేసేశాను, పద వెళ్దాం అని అమర్ అంటాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామండి అని బాగి అనడంతో, ఏమో అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని ఫోన్లో సిగ్నల్స్ చూస్తూ ఉంటాడు. అయితే ఫోన్లో సిగ్నల్స్ లేకపోవటంతో సిగ్నల్స్ కూడా లేవు బాగి అని అమర్ చెప్తాడు. అప్పుడే ఉరుములు మెరుపులు వస్తూ ఉండటంతో బాగి భయపడిపోతూ, ఏమండి భయంగా ఉందండి, అసలు వర్షం కూడా వచ్చేలా ఉంది, ఇప్పుడు ఎలా అని బాగి అంటుంది. బాగి అదిగో అక్కడ ఒక హట్ ఉన్నట్లుంది, అక్కడికి వెళ్దాం పద అని హట్ దగ్గరికి వస్తారు. ఏమండి వర్షం స్టార్ట్ అయిపోయింది, బాగా చలిగా కూడా ఉందండి అని బాగి అంటుంది. ఉండు ఆగు అంటూ కర్రలు తీసుకొచ్చి చలిమంట వేస్తూ ఉంటాడు. అలా బాగి అమర్ ఇద్దరు చలిమంట కాచుకుంటూ ఉంటారు. ఏమండి ఏర్పాట్లన్నీ బాగా చేశారండి, ఇవన్నీ మీ ఆర్మీలో నేర్పించారా అని బాగి అడగటంతో, అవును క్యాంపెయినింగ్లో భాగంగానే ఇవన్నీ నేర్పించారులే అన్నట్లు, నువ్వు పార్టీలో మందు తాగి ఎంత రచ్చ చేశావో తెలుసా అని అమర్ అడగటంతో, కూల్ డ్రింక్ అనుకున్నానండి, కానీ నేనేం చేశానో నాకు గుర్తుకు లేదండి, సారీ అండి అని బాగి చెప్తుంది. ఏంటి నిజంగానే గుర్తుకు లేదా అని అమర్ అంటే, అవునండి నిజంగానే గుర్తుకు లేదు అని బాగి అంటుంది. నిజంగానే గుర్తుకు లేదా, లేకుంటే కావాలనే ఇదంతా చేశావా, అసలు పార్టీలో ఎంత రచ్చ చేశావో అని అమర్ అంటుంటే, అయ్యయ్యో నిజంగానే గుర్తుకు లేదండి అని బాగి అంటుంది. ఏదైతేనేం ఈరోజైతే నేను డిఫరెంట్ బాగీని చూశాను అని అమర్ అంటాడు. డిఫరెంట్ అంటే అని బాగి అడగటంతో, రౌడీ బాగి మాస్ బాగీని చూశాను అని అమర్ అంటాడు. నేను రౌడీ ఏంటండి అని బాగి అంటుంది. అవును నీకు కొంచెం ధైర్యం కూడా ఎక్కువే అని అమర్ అంటే, అయ్యో నాకిక్కడ ధైర్యం ఉందండి, నాకు ఉరుములొస్తే వణికిపోతాను తెలుసా, చాలా భయం తెలుసా అని అప్పుడే ఉరుముతూ ఉంటే, అయ్యో అని భయపడుతూ ఉంటుంది. నా ముందు నువ్వు నటిస్తున్నావు, కానీ ఈరోజు నీలో ఉన్న అపరిచితురాలు బయటికి వచ్చింది తెలుసా అని అమర్ అంటాడు. నేను అపరిచితురాలినేంటండి, మీరు భలే చెప్తున్నారే అని బాగి అంటుంది. వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదండి, మనం ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోవాలో ఏంటో అని బాగి వర్షాన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఉరుములు రావటంతో, అయ్యో భయమేస్తోందండి అంటూ ఒక్కసారిగా బాగి అమర్ని హక్ చేసుకుంటుంది. అలా బాగి హక్ చేసుకోవటంతో వెంటనే అమర్ కూడా బాగిని హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా మత్తులో లేకుండానే ఇలా ఒక్కటైపోతారు. అమర్ బాగి ఇక్కడ ఇద్దరూ ఒక్కటైపోతూ ఉంటే, ఇంటి దగ్గర మనోహరి ఆ వర్షాన్ని చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకోవైపు గుప్తా గారు గార్డెన్లో నిలబడి చూస్తూ ఉంటారు. ఆరునైతే మనకి చూపించరు. తెల్లవారిన తర్వాత మనోహరి హాల్లో అటు ఇటు తిరుగుతూ, వీళ్ళు రాత్రి నుంచి ఇంకా ఇంటికే రాలేదు, వీళ్ళని వేసేయమని పంపించిన రౌడీల దగ్గర నుంచి అసలు రెస్పాన్సే లేదు, అసలు ఏమైపోయినారు వీళ్ళు, ఇంకా రాలేదేంటి అని మనోహరి తెగ టెన్షన్ పడుతూ ఫోన్లు ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత అంజు పాప దగ్గర ముగ్గురు పిల్లలు కూర్చొని ఉంటే అప్పుడే అంజు కళ్ళు తెరుస్తుంది. అసలు అంజు ఏమైందంటే, బ్యాడ్ అంకుల్స్ నిన్ను షూట్ చేశారా, అప్పుడు నీకు చాలా బ్లడ్ పోయింది, మనోహరి ఆంటీనే రక్తం ఇచ్చి నిన్ను కాపాడింది అని పిల్లలు చెప్తూ ఉంటారు. అవునా, మనోహరి ఆంటీ నాకు రక్తం ఇచ్చిందా అని అంజు అడుగుతూ ఉంటే, అవును అంతేకాదు వినాయకుడికి దండం పెట్టుకోమని కూడా మనోహరి ఆంటీయే చెప్పింది అని పిల్లలు చెప్తారు. ఆంటీ ఎక్కడ, నేను ఒకసారి ఆంటీని చూడాలి అని అంజు అంటుంది. ఆంటీ కిందున్నారు, వెళ్ళి తీసుకురానా అని అమ్ము అంటే, కాదు నేనే వస్తాను అని అంజు అంటుంది. అంటే నీకు పెయిన్గా ఉంది కదా అంజు, నువ్వు రాలేవు అని అమ్ము అంటే, లేదు నన్ను జాగ్రత్తగా తీసుకువెళ్ళండి, నేనే కిందికి వస్తాను అని అంజు అంటుంది. ఇక గుప్తా గారు ఆరు గుమ్మం దగ్గర నిలబడి, అదేంటి గుప్తా గారు, ఈ మనోహరి ఎందుకింత టెన్షన్ పడుతోంది అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. అసలు వీళ్ళని నేను టెన్షన్ పెడదాం అనుకుంటే వీళ్ళే నన్ను ఇంతలా టెన్షన్ పెడుతున్నారేంటి అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అది సృష్టి రహస్యం బాలిక అని గుప్తా గారు అంటే, అదేంటో చెప్పొచ్చు కదా గుప్తా గారు, అంత రహస్యమా అని ఆరు అంటుంది. కాసేపట్లో నీకే తెలియనులే బాలిక అని గుప్తా గారు అంటారు. ముగ్గురు పిల్లలు కూడా అంజుకి సహాయం చేస్తూ నడిపించుకొని తీసుకువస్తూ ఉంటారు. అరే అంజలి అప్పుడే నడుస్తుంది ఏంటి అని
ఆరు అంటే ఎప్పటినుంచో నడుచుచున్నది కదా బాలిక అని గుప్తా గారు అంటారు. అది కాదు గుప్తా గారు, ఆపరేషన్ అయిన తర్వాత నడుచుకుంటూ వస్తుంది చూడండి అని ఆరు అంటుంది. ఆరోగ్యము కుదుట పడింది కదా బాలిక, అందుకే అని గుప్తా గారు అంటారు. ఆంటీ థ్యాంక్స్ ఆంటీ అని అంజు చెప్తుంటే ఎందుకు అని మనోహరి విసుగ్గా మాట్లాడుతూ ఉంటుంది. మీరు నాకు బ్లడ్ ఇచ్చారు కదా ఆంటీ అని అంజు చెప్తుంటే, ఎందుకే నా రక్తాన్ని జలగలా పీల్చావు నువ్వు అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. మా అమ్మ నాకు బర్త్ ఇస్తే మీరు బ్లడ్ ఇచ్చి నాకు రీబర్త్ ఇచ్చారు ఆంటీ. మీరు మా అమ్మలాంటి వారు. ఒక్కసారి మిమ్మల్ని హగ్ చేసుకోనా ఆంటీ? మీకు థ్యాంక్స్ చెప్తే సరిపోదా ఆంటీ అని అంజు అనడంతో, ఇప్పుడు అలాంటిదేం అవసరం లేదులే అంజు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మనోహరి అంటుంది. ప్లీజ్ ఆంటీ, ఒక్కసారి నేను మిమ్మల్ని హగ్ చేసుకోవాలి ఆంటీ అని అంజు బతిమలాడుతూ ఉంటుంది. అదేంటి గుప్తా గారు, ఇది అసలు ఆడదేనా? కన్న బిడ్డ కోగిలి అడుగుతూ ఉంటే ఇవ్వనని చెప్తోంది. అసలు నువ్వు మనిషివేనంట అని ఆరు తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు కూడా ప్లీజ్ ఆంటీ ఇవ్వండి ఆంటీ అని బతిమలాడుతూ ఉండటంతో ఇక సరే అంటూ మనోహరి మోకాళ్ళ మీద కూర్చుంటుంది. అంజలి మనోహరిని గట్టిగా హగ్ చేసుకోవటంతో ఆరు చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అబ్బా ఇంకా ఎంతసేపే ఇలా జలగలా నన్ను హగ్ చేసుకొని ఉంటావు, రక్తం తీసుకునిందే కాక అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని హగ్ చేసుకుంటే అచ్చం మా అమ్మని హగ్ చేసుకున్నట్లే ఉంది ఆంటీ. మా అమ్మ లేకపోయినా నేను మిమ్మల్ని హగ్ చేసుకున్నాను. మీరు మా అమ్మతో సమానమే అని అంజలి చెప్తూ ఉంటే, నిన్ను చంపేసి నేను భాగ్యం మీదికి వేసేద్దాం అనుకుంటే నువ్వు బ్రతికిపోయావే అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఉమ్మ అంటూ అంజు మనోహరి బుగ్గపై ముద్దు కూడా పెడుతుంది. ఇక మనోహరి ఆ ఎంగిల్ని తుడుచుకుంటూ పైకి లేచి నిలబడుతుంది. కన్న బిడ్డ స్పర్శను కూడా గుర్తించలేకపోతోంది. అసలు ఇది ఏం మనిషి గుప్తా గారు, ఏంటి ఇంత ఘోరంగా ఉంది అని ఆరు బాధపడుతూ ఉంటుంది. అసలు కన్న బిడ్డ స్పర్శని తెలుసుకోలేని తల్లులు కూడా ఉంటారా అని ఆరు అంటే, నీ కళ్ళ ముందరే నీ స్నేహితురాలు కనిపించుచున్నది కదా బాలిక అని గుప్తా గారు అంటారు. అదే కదా గుప్తా గారు నేను మాట్లాడుచున్నాను. అసలు తల్లి ప్రేమ తెలీదు, బిడ్డ ప్రేమ తెలీదు, ఏమీ తెలియదు దీనికి అని ఆరు అంటే, ఇదంతా విధి బాలిక, విధి చాలా బలీయమైనది, ఇది మీ మానవ మాతృలకి అర్థం కాదు అని గుప్తా గారు అంటారు. అసలు ఆయన బాగి ఎక్కడికి వెళ్ళిపోయారు? రాత్రనంగా వెళ్ళారు, ఇంకా రాలేదు అని ఆరు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇదే ప్రశ్న నీ స్నేహితురాలు మదిలో కూడా మెదులుచున్నది బాలిక అని గుప్తా గారు అంటే, అదే కదా గుప్తా గారు, మరి ఎక్కడికి వెళ్ళారో చెప్పండి అని ఆరు అంటుంది. కాసేపట్లో నీకే తెలుస్తుంది కదా బాలిక అని గుప్తా గారు అంటారు. కాసేపు వెయిట్ చేస్తే కానీ తెలీదని గుప్తా గారు చెప్తున్నారేంటి? సరే చేసేదేముంది, వెయిట్ చేద్దాం అని ఆరు అనుకుంటూ ఉంటుంది. తర్వాత అమర్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే బాగి పక్క సీట్లో కూర్చొని అమర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. రాత్రి కలిసిన విషయం మొత్తం కూడా బాగి గుర్తు చేసుకుంటూ అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే అమర్ డ్రైవింగ్ చేస్తూనే మధ్య మధ్యలో బాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. అబ్బా వీళ్ళు ఇంకా రాలేదేంటి అని మనోహరి ఇంకా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. వీళ్ళేమో బయలుదేరి వస్తూ ఉంటారు.